Hi everybody, welcome to WellMed Medical Coding Academy. This is Dr. Monica Gogineni PT. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చిన మెయిన్ రీజన్ ఏమిటి అంటే నాన్ సర్టిఫైడ్ గా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి సిపిసిలో ఇప్పుడు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం. ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా మినిమం ఆఫ్ 2 to 3 months టైం పడుతుంది మీకు సర్టిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి అని చెప్పే ఉంటారు. కానీ అంత టైం అవసరం లేకుండా వితిన్ 30 days స్పాన్లో మీ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం ఎలా అనే దాని మీద ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ బేసిక్ స్కెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం. Day 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ అండ్ సిపిసి ఎగ్జామ్ ఫార్మాట్. అసలు ఆ సిపిసి ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ టైం ఇస్తారు, ఎన్ని మార్క్స్కి ఎంత పాస్ స్కోర్ అనే దాని మీద ఒక ఓవర్వ్యూ ఇస్తాం. Day 2 వచ్చేసరికి అఫీషియల్ కోడింగ్ గైడ్ లైన్స్ అండ్ ఓవర్వ్యూ. అసలు మొత్తం ఎన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ అన్నిట్లో కోడింగ్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక ఓవర్వ్యూ పాస్ చేస్తాం. అండ్ Day 3 వచ్చేసరికి సిపిటి, ఐసిడి, హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 స్ట్రక్చర్. అసలు ఇవేంటి అని అనుకుంటున్నారా? మీకు మొత్తం సిపిసి పాస్ అవ్వాలంటే కావాల్సిన బుక్స్ అవి ఐసిడి అండ్ సిపిటి అండ్ హెచ్సిపిసిఎస్. ఆ బుక్స్ గురించి, వాటిలో ఉండే కోడింగ్ స్ట్రక్చర్ గురించి మనం Day 3 తెలుసుకుంటాం. అండ్ కమింగ్ టు Day 4 మెడికల్ టర్మినాలజీ బేసిక్స్. అసలు మెడికల్ టర్మినాలజీ అంటే ఏంటి, దాంట్లో దానివల్ల మనకు అసలు ఉపయోగం ఏమిటి, అది ఎందుకు యూజ్ అవుతుంది సిపిసిలో అనే దాని మీద ఆ రోజు మనం క్లారిటీ తెచ్చుకుంటాం. అండ్ కమింగ్ టు Day 5 ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. మీకు మెయిన్గా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీదే ఎగ్జామ్లో అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఒక డే మొత్తం మనం ఎనాటమీ అండ్ ఫిజియాలజీకే కేటాయించాం. టోటల్ ఆఫ్ 11 సిస్టమ్స్లో మేజర్ సిస్టమ్స్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు Day 6 ఐసిడి గైడ్ లైన్స్ పార్ట్ 1. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కాబట్టి ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి స్కెడ్యూల్ అని ముందే చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ వర్కింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఐసిడి ఓన్లీ 2 daysలో మనం డివైడ్ చేసి క్లాసెస్ పెట్టుకున్నాం. Day 6 వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఐసిడి గైడ్ లైన్స్ అన్ని ఓవర్వ్యూ చెప్తాం. అండ్ Day 7 వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఆఫ్ ఐసిడి మీద గైడ్ లైన్స్ అన్ని ఓవర్వ్యూ ఇచ్చేస్తాం. అండ్ Day 8 నుంచి ది మోస్ట్ క్రూషియల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 70% ఆఫ్ ది మార్క్స్ మీకు కవర్ అయ్యేది మొత్తం సిపిటీలోనే. సో ఆ సిపిటీలో మనం ఎలా స్కెడ్యూల్ చేసామనేదే ఇంపార్టెంట్. మీకు Day 8 నుంచి 10,000 సిరీస్ స్టార్ట్ అవుతుంది. అంటే Day 8 రోజు 10,000 సిరీస్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ చెప్తాం. ప్రతి ఒక్క సిరీస్కి ఒక సిస్టమ్ అటాచ్ అయి ఉంటుంది. ఐ మీన్ లైక్ 10,000 సిరీస్ అంటే ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్, 20 మస్కులోస్కెలిటల్. సో అలానే ప్రతి ఒక్క సిరీస్కి ఒక సిస్టమ్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం Day 8 10,000 సిరీస్ గురించి చెప్పుకుంటాం. Day 9 20,000 సిరీస్. కమింగ్ టు Day 10 ఇట్ ఈస్ 30,000 సిరీస్. అండ్ Day 11 వచ్చేసరికి 40,000 సిరీస్. Day 12 వచ్చేసరికి 15,000 సిరీస్. అండ్ Day 13 వచ్చేసరికి 60,000 సిరీస్. Day 14 వచ్చేసరికి మీరు ఇక్కడ చూసినట్లయితే మాక్ టెస్ట్ 1 అని ఉంది, బేసిక్ లెవెల్. ఇది ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేశాము అంటే ఇప్పటి వరకు జరిగిన 13 days ఆఫ్ స్కెడ్యూల్లో మీకు చెప్పిన 60 సిరీస్ వరకు ఒక బేసిక్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దాంతో మీకు ఎలా ట్రైన్ అవుతున్నారు మీరు అనే ఒక ఓవర్వ్యూ మాకు వస్తుంది, మీ మీద నమ్మకం మాకు వస్తుంది. అండ్ మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకే మేము ఇది చేయగలం అనేది. సో అందుకని మధ్యలో మేము ఈ మాక్ టెస్ట్ బేసిక్ లెవెల్లో ప్లాన్ చేసాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ Day 15 నుంచి మన ప్లాన్ రివైవ్ అవుతుంది. Day 15 నుంచి 70,000 సిరీస్. Day 16 వచ్చి 80K సిరీస్. అండ్ Day 17 90,000 సిరీస్. Day 18 వచ్చి 99. అండ్ Day 19 వచ్చి ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్. Day 20 వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ హెచ్సిపిసిఎస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే సిపిటీలో ఓన్లీ 99 E&M వరకే ఉంటాయి, ఇక్కడతో సిపిటీ క్లోజ్ అవుతుంది. Day 20 వచ్చి హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 కోడింగ్ చెప్తాం. ఆ బుక్లో ఉండే కోడ్ స్ట్రక్చరింగ్ ఎలా ఉంటుందో ముందే తెలుసుకున్నాం కాబట్టి ఆ కోడ్స్ ఎక్కడ వాడతాం, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది ఓవర్వ్యూ Day 20లో తెలుసుకుంటాం. Day 21 వచ్చేసి మాక్ టెస్ట్ 2 ఇంటర్మీడియట్ లెవెల్. పైన ఓన్లీ సిపిటీకి మధ్యలో ఒక మాక్ టెస్ట్ రాస్తారు కదా, ఇప్పుడు ఓవరాల్ సిపిటీ, ఐసిడి అండ్ హెచ్సిపిసిఎస్ మీద ఒక మాక్ టెస్ట్ 2 రాస్తారు. ఇది అంత టఫ్గా కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్లో ప్లాన్ చేసామన్నమాట. సో ఇక్కడతోనే మీకు 60 to 70% ఆఫ్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసేస్తారు. అండ్ Day 22 వచ్చేసి సిపిటీ మాడిఫైయర్స్ని డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ సిపిటీ స్టార్ట్ చేసినప్పుడే మాడిఫైయర్స్ ఓవర్వ్యూ ఇస్తాం. Day 22 వచ్చేసరికి బాగా డెప్త్గా మాడిఫైయర్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Day 23 వస్తే ముందు చేసిన ఐసిడి క్లాసెస్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ప్రాక్టీస్ సెషన్ అన్నమాట. ఓవరాల్గా
2 సెషన్స్గా డివైడ్ చేసి ఐసిడి క్లాసెస్ చెప్పుకున్నాం కదా, ఆ 2 సెషన్స్ కలిపి మళ్ళీ ఓన్లీ డే 23 రోజు ఒక ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుంటాం. కమింగ్ టు డే 24 సిపిటి కోడింగ్ ప్రాక్టీస్. మొత్తం అన్ని మిక్స్డ్ క్లాసెస్ అనమాట. 10,000 20,000 సపరేట్గా చెప్పుకున్నాం కదా. ఓవరాల్గా అన్ని సిరీస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ ఒక సెషన్ తీసుకుంటాం, అదే డే 24. డే 25 వచ్చేసరికి హెచ్సిపిసిఎస్ అండ్ ఈఎండ్ఎం. అవి రెండు, హెచ్సిపిసిఎస్ టోటల్ బుక్ అండ్ సిపిటిలో ఉన్న ఈఎండ్ఎం సిరీస్ మీద కలిపి డే 25 మనం మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ పెట్టుకున్నాం. డే 26, 27, 28 వచ్చేసరికి మాక్ టెస్ట్ నెంబర్ 3, 4 అండ్ 5 కండక్ట్ చేస్తాం. ఇవెందుకు ఇన్ని మాక్ టెస్ట్లు అంటే, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు రాశారు, తర్వాత మళ్ళీ దాని తర్వాత హై స్టాండర్డ్ మాక్ టెస్ట్లు రాయాలి కాబట్టి మీకు మాక్ టెస్ట్ నెంబర్ 3, 4 అండ్ 5. ఇంతకు ముందు వచ్చిన 60 to 70% కాన్ఫిడెన్స్ కాస్త ఇప్పుడు 80 to 95% కాన్ఫిడెన్స్గా కన్వర్ట్ అవ్వడం కోసం మీకు ఈ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఇక్కడ. అండ్ డే 29 వచ్చేసరికి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ పెడతాం. టోటల్గా మీరు నేర్చుకున్న ఐసిడి, సిపిటి అండ్ హిపిక్స్ మీద మొత్తం కలిపి ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ పెడతాం. ఇందులో మీ స్కోర్ని బట్టి మీ మీద మీకు 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు డే 30 ఫైనల్ రివ్యూ ప్లస్ డౌట్ క్లియరింగ్. అంటే మీరు రాసిన మాక్ టెస్ట్లో ఏమన్నా డౌట్లు ఉన్నా, హోల్ ఆఫ్ ది క్లాసెస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆ రోజు కంప్లీట్గా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది మన టోటల్ బేసిక్ స్కెడ్యూల్ అన్నమాట. అండ్ ఇదే స్కెడ్యూల్ ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవ్వాలని ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒకలా ఆలోచిస్తారు. సో మీ ఇండివిజువాలిటీని బట్టి ప్రతి ఒక్కరికి సపరేట్గా కూడా స్కెడ్యూల్ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఇస్తున్నాము, ప్లీజ్ కాంటాక్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.